ఇవాల్టి వీడియోలో ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టామన్నమాట 3 ఇయర్స్ బ్యాక్. దానికి ఇప్పుడు పండ్లు కాసాయి. సో అది ఇప్పుడు తెంపే స్టేజ్కి వచ్చిందనమాట. ఇంకా మా వారు ఏమన్నారంటే, నువ్వు పెట్టావు కదా, నువ్వే ఫస్ట్గా కాయలు కట్ చేయి అని చెప్పారు. సో నేను వీల్ చైర్లో బయటకు వచ్చానమాట. మొత్తం వీడియో తీసాము, రాగా పెట్టేసాము, చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా ఆన్ వీల్స్. నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట, 7-7:30 మధ్యలో. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటే ఇంకా తొందరగా వీల్ చైర్ వేసుకొని ఇంకా మెల్లిగా బయటకు వచ్చేసాను. ఎందుకు అంత తొందర అంటే, ఆ చెట్టు చాలా సన్నగా ఉంది. పళ్ళు కాసాయి కదా, ఆ బరువుకి పొంగిపోతుంది అనమాట. మళ్ళీ అన్నీ కింద పడిపోతాయి, లేకపోతే ఎవరైనా కోసేస్తారు అని కంగారుగా వచ్చాము. ఇంకా మా వారు రోజు 7:30 కల్లా అలా వెళ్ళిపోతారు. ఇంకా నా గురించి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళారు ఆ రోజు. ఎందుకంటే మార్నింగ్ వామ్ లైటింగ్ బాగుంటుంది కదా, వీడియో కానీ ఫోటోలు కానీ బాగా వస్తాయి. ఇంకా ఫస్ట్ టైము ఆ చెట్లు మేము పెంచిన చెట్లు. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్గా ఏ మందులు ఏం లేకుండా పెంచాము. ఉంటుంది కదండి, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, మనం పెంచిన చెట్టుకి కాయలు వస్తే బాగుంటుందని. అంటే ఇంత చిన్న చెట్టుకి ఇన్ని వచ్చాయి ఏంటంటే, యాక్చువల్లీ ఇది 3 ఇయర్స్కి చాలా పెద్ద చెట్టు పెరగాలి. కానీ చాలాసార్లు వాళ్ళు వీళ్ళు పక్కింటి వాళ్ళు పూర్వంతనంతో కుట్లుతోటి విరక్కొట్టేశారనమాట. మళ్ళీ దానికి మంచిగా అన్నీ ఆర్గానిక్గా పేడ తీసుకొచ్చి నీళ్ళు చల్లి కొన్ని బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి వేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెంచుకున్నాము. పెరిగిందనమాట చెట్టు. దీనికి చాలా బిందెలు వచ్చాయి. ఎండాకాలం స్టార్టింగ్లో బాగా వీధురుగాలలు అవన్నీ వచ్చాయి కదా, అప్పుడు మొత్తం రాలిపోయాయి అనమాట. రాలిపోయినాక ఇంకా ఇవి మిగిలినాయి. ఇవి చాలా పెద్దగా వచ్చినాయి అనమాట, చాలా మంచిగా కాసినాయి. నాకు లక్కీ నంబర్ అనమాట ఒకటి, ఆ లక్కీ నంబర్ అన్నీ కాసినాయి. ఆ బరువుకి చెట్టు మొత్తం ఉంగేదనమాట. మా వారు కర్ర కట్టండి అంటే కర్ర కడితే ఆ కాయలు బయటకు బాగా కనిపిస్తున్నాయి. సో ఉంగింది కదా, ఆకుల మధ్యలో ఉంటుంది, లేకపోతే ఎవరో ఒకరు తెంపేస్తారు అని చెప్పారు. సో అలా వంగిపోయింది. ఇంకా కాయలన్నీ కట్ చేసాము. మా వారు పాప ఓపికతోటి ఇంకా నాకు హెల్ప్ చేశారు. మా పాప కూడా హెల్ప్ చేసింది. చూడండి వ్యూ మొత్తము ఎలా ఉందో చెప్పండి, వీడియోలో కామెంట్ చేయండి. ఇంకా కాయలని కట్ చేసిన తర్వాత ఒకరోజు మా వారికి టైం దొరికిన రోజు ఇంకా ఆ చెట్టుకి సపోర్ట్గా కర్ర పెట్టి తాడుతో కట్టాలని చూస్తున్నారు. ఇంకా అలాగే వీడియో తీసుకుంటాము, ఫోటోలు దిగాము. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది కదా ఎంత అయినా. ఇంకా ఈ పళ్ళని ఫస్ట్ టైం అని చెప్పి అన్నీ కట్ చేసాము. కట్ చేసి పండిన తర్వాత దేవుడికి పెట్టుకోవాలి అని ఆలోచన ఉందన్నమాట. ఎలా చేసామో, ఎలా మగ్గ పెట్టామో లాస్ట్ వరకు చూడండి, వీడియోలో మీకు తెలుస్తుంది. ఈ మామిడిపళ్ళ పేరు మీకు తెలుసా? మీకు తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తాను వీడియోలో ఏం పండ్లో. చూసారా ఎంత బాగుందో, చిలుకలు బిట్టలు పక్షులన్నీ అరుస్తూ ఉన్నాయి. మంచిగా ఉంటుంది ఆ వెదర్. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది మా ఇంటి దగ్గర. ఇది విలేజ్ కాబట్టి ఇదంతా మా ఇంటి చుట్టూ మొత్తం పొలాలు ఉంటాయి, అందుకే మంచిగా ఉంటుంది అన్నమాట. అంతేనా? ఈ చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో ఏంటో చెప్పండి మీరు, నేను చెప్తాను లాస్ట్లో. అదే నా లక్కీ నంబర్ అనమాట. ఇంకా మేము ఫోటోలు దిగిన తర్వాత, వీడియోలు దిగిన తర్వాత ఇంకా అన్నీ తీసుకొని లోపలికి వచ్చేసాము. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నన్ను ఇంట్లో కూర్చోబెట్టేసి, మేము ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఒక డబ్బా తీసుకున్నాం, అట్ట డబ్బా, వెడల్పు డబ్బా. దాంట్లో ఇంకా ఎండుగడ్డి, ఇదైతే ముందు రోజే తీసుకొచ్చి పెట్టారు మా వారు. మాకు ఊరు కాబట్టి ఈజీగా దొరుకుతుంది. కానీ మా వారు పొద్దున పోయి సాయంత్రం వస్తారు కాబట్టి ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇంకా ఆ డబ్బాలో ఎండుగడ్డ వేసేసి చెట్టుకు వచ్చిన పళ్ళన్నీ పెట్టేసాము. అన్నీ గ్రీన్గా ఉన్నాయి, అది ఒక్కటి ఏంటి ఎల్లోగా ఉంది అనుకుంటున్నారా? అది యాక్చువల్ మా వారు బయట కొన్నారన్నమాట. కొన్ని ఏంటంటే అన్నీ అయిపోయి అది ఒక్కటే ఉంది, తినేసింది మా పాప. మా పాప తినేసారు, అది ఒక్కటి ఉంది. అదేంటంటే పండిన కాయ. మా వారు అంటున్నారు, ఈ పండిన కాయ ఇది ఇంట్లో పెడితే ఇది కూడా తొందరగా పండుతాయేమో, చూద్దాం పెట్టు అన్నారు. సో పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ అన్నీ పెట్టేసి గడ్డేసేసి దానికి మూత పెట్టేశాను. పెట్టి దాని మీద ఒక క్లాత్ కానీ ఏదన్నా వెయ్యాలి, బరువు మాత్రం పెట్టకూడదు, అణిగిపోతాయి. నేను ఏంటంటే చిన్న గూన్ పట్టా ఉంది, అది వేసాను. వేసి చీకటి గదిలో పెట్టాలి. అట్లా అంటే మా బెడ్రూమ్లో మంచం కింద చీకటిగా ఉంటుంది, అక్కడ పెట్టేశాను అనమాట. ఈ బంగినపల్లి మామిడిపళ్ళు అనమాట. 11 కరెక్ట్గా 11 కాసాయి. అది ఎక్స్ట్రా వచ్చినాయి అన్నీ మేము ఇంట్లో ఇంతకుముందు కొన్నామన్నమాట, అవే పెట్టాను అందులో. పండ్లన్నీ పండిన తర్వాత నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి.